మామూలుగా పర్లేదంటారా? అంటే మీ అన్నయ్య గారు చెప్పిన మాటకి, ఇప్పుడు మేము చూపెట్టి చెప్తున్న మాటకి మీకు నమ్మకంగా పూర్తిగా పెట్టిన పెట్టుబడికి మీకు లాభదాయకంగా అనిపిస్తుందా? లాభంగానే అనిపిస్తుంది సార్. హ్మ్. సరే మీకేమనిపిస్తుంది మంజుష గారు? మేము చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం అని అనిపిస్తుంది సార్. ఇక్కడంతా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. హ్మ్. ఇంకా ఉండిపోవాలి ఈ ప్లేస్లో అన్నట్లుగా ఉంది. వెరీ గుడ్. మాకు అదే అనిపించింది. మేము అదే అందుకే తీసుకున్నాం ముందుగానే. చాలా ప్లెజెంట్గా ఉందండి. ఓకే, రేపటి రోజు అదే పని చేద్దాం. అనిల్ గారు మీరేమంటారు సార్? సరే, బాగుంది సార్. మేము అనుకున్న దానికంటే కూడా మొక్కలు బాగానే ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న దానికంటే నేను అనుకోవటం ఏంటంటే అంత పెద్దగా ఉండవేమో అనుకున్నా. నేను అసలు యాక్చువల్గా 4 సంవత్సరాల తర్వాత రావటం కారణం కూడా అదే. ఇదే ఫస్ట్ టైం చూడటం అని చెప్పి చెట్లు చూడగానే బాగానే ఉన్నాయి. అంటే అప్పుడు మీ మావయ్య గారు వచ్చి సెలెక్ట్ చేసి తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఇద్దరు రావడం, దంపతులు సమేతంగా వచ్చి చూడటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి, అంటే మీరు చిన్న మొక్కలప్పుడే మేము మావయ్య గారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చే లోపల బాగా ఏపుగా ఇప్పుడు 4 ఏళ్లలో చూడండి, అది దాదాపుగా మీరు చూస్తుంది ఎర్రచందన చెట్టు 20 ఫీట్స్ ఉంటుందండి. భూమిలో కూడా అది దాదాపుగా ఒక 5 అడుగుల పైన ఉంటుంది. అంటే మీకు ఇందా నేను చెప్పినట్టుగా ఇప్పుడు రండి, మీరు తీసుకున్న ప్లాట్ దగ్గర 340 అనుకుంటా మీ ప్లాటు. 340 ప్లాట్ నంబర్. చక్కగా జామకాయలు మీరు తృప్తిగా కోసుకుని తినొచ్చండి. ఇంటికి కూడా తీసుకెళ్తారు కానివ్వండి, బాగా టేస్ట్గా ఉంటాయి జామకాయలు కూడా. ఇక నుంచి రావచ్చులేండి. చూడండి, ఇప్పుడు మీ ప్లాట్ ఇది. చక్కగా మీకు 6 ఎర్రచందనం, 6 శ్రీగంధం మీరు దీంట్లో చూసుకోవచ్చు. అంటే ఇవి మళ్ళీ మీకు కాదు, ఇవి మీకు ఆ లైన్ వస్తుంది, అంటే ఒక లైన్ ప్రకారం వస్తాయి. అక్కడికి వస్తుందండి, అవతలికి అక్కడ అదే ఆ లైన్కి వస్తుంది. అంటే 45 లోతండి, ఎడల్పు 20. మంచి 3 బెడ్రూమ్ కట్టుకోవచ్చండి. చక్కగా కింద కార్ పార్కింగ్ పెట్టుకొని రేపు రోజున మనం 3 బెడ్ కట్టుకోవచ్చు. చూడండి, ఇంకా ఉండే ప్లాట్లు కూడా ఎంత ఒక 7 ప్లాట్లు మిగిలినాయి. ఇక మీకు ఏదన్నా ఎవరికైనా అవకాశం ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఏదైనా చెప్పాలంటే ఇదే సరైన అవకాశంగా మీరు సద్వినియోగం చేసుకుని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా రేపు మీ పేరు చెప్పుకుంటారు కదా. ఈ చెట్లు లెక్కలోకి వస్తాయి సార్.